పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీలో ఎవరైనా పరిశుద్ధాత్మను నమ్ముకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మచేత కదిలించబడి కొన్ని భాషలు మాట్లాడి కాసేపు అలిసిపోయి ఏదో ఒక కృపావరమును పొంది ఆ వరము చేత వాడబడి ఆ వరమును వాడుకొని ఒక సంతృప్తి స్థితిలో ఇంతకు మించింది ఇంకేం లేదు, నథింగ్ బియాండ్ దట్స్ ఇట్ అని ముగించేస్తున్నారు ఆత్మీయ జీవితాన్ని. అలా కాదట. ఆత్మను నమ్మాలి, ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మచేత నింపబడాలి, కృపావరాలు పొందుకోవాలి, వరముల చేత వాడబడాలి, ఆ క్రమంలో ఫలములను కూడా దేవునికి ఇవ్వాలి. అయితే దట్ ఈస్ నాట్ ద ఎండ్ పాయింట్, దట్ ఈస్ మోర్ బియాండ్. ఇంకా ఉంది అవతల. ఏంటది? ఆత్మ యొక్క పోలిక. ఆత్మ యొక్క పోలికలోనికి మారుచున్నామండి. ఎంత అద్భుతమైన వ్యవహారం అండి. ఎందుకంటే ఆ స్వరూపాన్ని, ఆ పోలికని ఇదంతా మనం ఏదేం తోటలో పోగొట్టుకున్నాము ఆదాము ద్వారా. ఆయన స్వరూపమైన సొగసనులో లేనివాడిగా మారనే కారణం మనం పోగొట్టుకుంది మనకు తెచ్చివ్వడానికి కదా. ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ రెస్టోరేషన్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. దాన్ని మనకు తెచ్చివ్వడానికి ఆయన పెయిన్లోంచి వెళ్ళాల్సి వచ్చింది. మహాదేవుడు, అతి కాంక్షణీయుడు, అందగాడు, 10,000 మందిలో చూడదగిన సుందరుడు, మనుషులు చూడనొల్లని వారిగా బాబాయ్ తీరా బాబు మాకు చూపించబాకు అని అసహించుకున్నట్టు అయిపోయాడంట.